తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ మంత్రి ఉత్తమ్, డిప్యూటీ సీఎం భట్టికి ఢిల్లీ హైకమాండ్ నుండి పిలుపొందింది. అలాగే 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రుల శాఖల్లో మార్పులు చేసే యోచనలో అధిష్టానున్నట్టుగా తెలుస్తోంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రాహుల్ గాంధీ, ఖర్గేను కలవనున్నారు ఉత్తమ్, భట్టి. శాఖలపై ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో ముఖ్యమంత్రి చర్చించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్టుపై కూడా ఈ టూర్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చిందనుకుంటే ఇప్పుడు మరో పంచాయతీ తెర మీదకి వచ్చింది. 3 కొత్త మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలి, ఎవరి నుండి శాఖలు బదిలీ చేయాలి, అసంతృప్తులను ఎలా బుజ్జగించాలి, దీనిపై ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ అంశంపై చర్చించేందుకు 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉత్తమ్, భట్టికి కూడా అధిష్టానం నుండి పిలుపు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో ఆసక్తి నెలకొంది. మరి అధిష్టాన పెద్దలు ఎవరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు, అసంతృప్తులకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇటీవల తెలంగాణ మంత్రివర్గంలోకి మరో 3 ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రుల శాఖలపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే విషయంపై అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపేందుకు 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సడన్ గా నిన్న రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్ గా మారింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు వంటి అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఉత్తమ్, భట్టిలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం రాష్ట్ర కాంగ్రెస్ లో ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేసే యోచనలో ఉన్న పార్టీ అధిష్టానం ఆ విషయంపై చర్చించేందుకే ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కల్ని ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు అధిష్టానం నుండి మరో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందా అనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ పెద్దలతో రేవంత్ చర్చలు జరిపినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మేరకు ప్రస్తుతం మంత్రుల దగ్గరున్న శాఖలు 18 నెలలుగా వారి పనితీరుపై చర్చించినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖల సమాచారాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి అందించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర హోం, ఎడ్యుకేషన్, మున్సిపల్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, లా, లేబర్, స్పోర్ట్స్, యువజన శాఖలున్నాయి. వీటిలో కొత్త వారికి పలు శాఖలను అప్పగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. అదే ఫైనల్ అయితే డిప్యూటీ సీఎం మొదలు కీలక మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. ఇటీవల టీపీసీసీలో 5 కమిటీల్ని ప్రకటించిన ఏఐసీసీ తాజాగా 27 మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69 మందికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్ట్ పై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై కూడా రాష్ట్ర నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చిస్తారని తెలుస్తోంది.